రేయ్ ఆ డబ్బు ఎక్కడుందో అక్కడే పెట్టరా. అయ్యా అది అది కొంచెం అవసరం ఉండి తీసుకున్నానయ్యా. డబ్బు అవసరం అడిగిరాదురా, కానీ ఆ అవసరం మాలాంటి వాళ్ళని అడుక్కుంటే తీరుతుంది. ముందే అడుగుదాం అనుకున్నానయ్యా, కానీ అడగందే అమ్మాయిని అన్నం పెట్టదురా. అలాంటిది నా ఇంటి లక్ష్మిని తీసుకెళ్తే ఎలా? నా పరిస్థితి ఏం బాగలేదయ్యా, అందుకే తీసుకున్నా. అందరికి సమస్యలుంటాయి. రోగం వస్తే డాక్టర్ దగ్గరకు పోవాలి. డబ్బు అవసరమైతే అడగాలి, చెప్పాలి కదా. అర్థమైందా? అర్థమైందయ్యా. పద్ధతిగా విశ్వాసంగా ఉంటే 4 రోజులు ఉంటావు. ఇంకోసారి ఇలా చేస్తే పోతావు. ఇంటికి కాదు, పైకి పో. నడుపరా అయ్యా. ఏరా ఇలా వచ్చావు? అయ్యా, ఎరువులు కొనడానికి పట్నం వెళ్తున్నా. కొద్దిగా డబ్బు అప్పు కావాలయ్యా. ఓరే, ఈ అప్పటికేటప్పుడు ప్రతి ఒక్కడు కమలాసన్ మించిపోతారా యాక్టింగ్లో. అవసరానికి తీసుకునే అప్పు అది సరిగా కట్టకపోతే ప్రాణానికే ముప్పు. ఎంత కావాలరా? 10,000 అయ్యా. రేయ్ అవసరానికి డబ్బులు ఇచ్చేవాడు మీరు సల్లంగా ఉండాలయ్యా. ప్రస్తుతానికి దేవుణ్ణే టైంకి ఇవ్వకపోతే నాలోని రాక్షసుని చూస్తావు. 10 రూపాయలు వడ్డీయా? కాస్త చూసి ఇవ్వండి అయ్యా. టైంకి 10 రూపాయలు కూడా ఎక్కడ పుట్టదురా. అందుకే అదే 10 రూపాయలనే పెట్టుకున్నా వడ్డీకి. ఏదో ఒకటి. ఇప్పుడు నాకు డబ్బులు కావాలయ్యా. బాగా ఆలోచించి తీసుకో. ఇప్పుడు బాగానే నవ్వు వస్తుంది. తరువాత సరిగ్గా వడ్డీలు కట్టేటప్పుడు అదే మొహంలో కన్నీళ్ళు కూడా వస్తాయి. నేను సరిగ్గా కట్టకపోతే అప్పుడు మాట్లాడు. వెళ్ళసాయా. ఏంటి నిజం ఇక్కడ? కాలేజ్ పోలేదా? లేదు పోయి, నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, అందుకే నేనే వచ్చిన. ఇదేం పనిరా చదువుకోకుండా? రైతు పని అన్న, గట్టిగా చెప్పుకుంటా. ఎంతో మందికి తన కష్టంతో కడుపు నింపిన రైతులు. నేను రైతు బిడ్డనే. జాగ్రత్తగా పోరా. దిగిన వెంటనే ఫోన్ చేయి. ఎక్కడ వెళ్తున్నాడు? పట్నానికి రా. సంపాదించడానికి వెళ్తున్నాడు. ఇక్కడ ఏముంది, ఎప్పుడు ఇవే బ్రతుకులే.
అదే పట్నం వెళ్తే 4 డబ్బులు సంపాదిస్తే వాడికో జీవితం ఉంటుంది కదా. వాడు చదువుకోలేదు కదా, ఎలా బతుకుతాడు సిటీలో? పద అలా వెళ్తూ మాట్లాడదాం. ఏ రండాపా. కాదురా, వాళ్ళు వీడు తమ్ముడు, వాడేం చదువుకోలేదు కదరా, ఎలా బతుకుతాడు సిటీలోకి పోయి? ఎంత చదివినా ఏం లాభం రా. ఎక్కడెప్పుడు వర్షం వస్తుందో తెలీదు. పండిన పంటలన్నీ కళ్ళ ముందే ఎండిపోయాయి. అరే ఒక్క పంట అన్న లాభం తెచ్చిపెట్టిందారా? ఉన్న పొలాలన్నీ పోయి అప్పులైపోయాయి. సేద్యం అంటేనే కష్టాలు ఎక్కువ, లాభాలు తక్కువ. అందులో రైతులకి అప్పులు కూడా ఎక్కువైపోతున్నాయి. రైతులకు అప్పులు ఎక్కువే, కష్టాలు ఎక్కువే, అన్నీ ఎక్కువే, కానీ ఒక్క సంతోషం మాత్రమేరా తక్కువ. మా తాత పొలం రా ఇది, కానీ నేను ఇప్పుడు కూలీగా పనిచేస్తున్నా. అందుకే మా తమ్ముడు సిటీని నమ్ముకొని సంపాదించడానికి వెళ్ళాడు. చదువుకున్నాడు, చదువులేనాడు అందరు సంపాదించడానికి సిటీకి వెళ్తే మరి ఈ వ్యవసాయం ఎవడు చేస్తాడు? ఈ రోజుల్లో రైతు జీవితం అప్పులతో మొదలై ఆత్మహత్యలతో ముగుస్తుంది. అంతరించిపోతున్న జంతువులను గుర్తించి జాతీయ జంతువులను చేసింది. అంతరించిపోతున్న పక్షులను గుర్తించి జాతీయ పక్షులుగా చేసింది. కానీ అంతరించిపోతున్న ఈ రైతులను ఈ ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు? నేను నమ్ముకున్న వాడినే ధనవంతుని చేశావు. మరి నేను నమ్ముకున్న రైతుని ఎందుకమ్మా అప్పులు పాలు చేశావు? మరి ఇక్కడ ఎంత కష్టపడినా లాభం లేదు, ఫలితం లేదు. అది సిటీలో కొంచెం కష్టపడినా చాలు, డబ్బులే డబ్బులు. తక్కువ కష్టపడాలి కానీ డబ్బులు మాత్రం ఎక్కువ రావాలి. రైతులు అప్పులవుతున్న ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వాలు చూస్తూ ఊరికి ఉన్నాయి కదా. రైతులకు ఈ ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపించట్లేదు. మనకు అన్నం పెట్టే ఈ నేల తల్లిని అందరూ వదిలేసి వెళ్ళిపోతే ఇకపై రైతులు ఉండరు, కనపడు. ఎప్పుడు మారుతాయో ఈ రైతుల బ్రతుకులు, తప్పకుండా మారాలి. ఎరువుల మందా, వైన్ షాప్ మందా? వైన్ షాప్ మందే. మందులో మంచిగా ఉంటే భలేగుంటుంది. దేవుడా, అప్పుడే ఎక్కేసిందేంటి? అదేంటి రైతులంటే చాలా స్ట్రాంగ్ అంటుంటారే, నువ్వేంటి ఒక క్వార్టర్ కాలాడిపోతున్నావు? ఏంటి అప్పుడే వెళ్తున్నావు? వెళ్ళాలన్నా, స్టేన్కి మంది తీసుకెళ్ళాలి. సేనుకు మందు కొట్టమంటే నువ్వు మందు కొట్టవేంట్రా? డబ్బులు ఇచ్చాడనా? ఆ డబ్బులు నేనే సేను మందు తీసుకెళ్ళాలి. సేను మందు కొడితేనే సేను బతుకుతుంది. సేను బతికితేనే నా కుటుంబం బతుకుతుంది. డబ్బులు ఇచ్చాడనా? రేయ్, నమస్తే. నమస్తే. రేయ్, మన వాళ్ళు వచ్చారు, అన్నం పెట్టు.
ఊరుకోరా. అయ్యా అన్నం లేదయ్యా, నిన్నటిది ఉంది కదరా. అది కుక్కలు పెడదాం అనుకున్నామయ్యా. ఈ రోజుల్లో అన్నం పెట్టే రైతుకి అన్నం ఎక్కడిదిరా? వాళ్ళకి పెడితే ఈరోజు దాన్ని నిన్నదాన్ని చూడరు, తినేస్తారు. అయ్యా అది మ్మ్. అయ్యా ఇక్కడ మీతోనా? బయట తింటామయ్యా. బయట తినడానికి మీరు బయట మనుషులు కాదురా. నా ఇంట్లో నా కళ్ళ ముందే తినండి, అప్పుడే నాకు సంతోషం. రైతులకి ఎద్దుల బలం, నాకు మీరు బలం. మిమ్మల్ని నమ్మి నా పొలాన్ని మీ చేతుల్లో పెట్టా. పంట బాగా రావాలి. అయ్యా వెళ్ళొస్తామయ్యా. రేయ్, మీ తమ్ముడికి అవసరమంటే అప్పిచ్చా, ఇంతవరకు వడ్డీ కూడా కట్టలేదు. వడ్డీనా? ఓసారి నాకు కనబడమని చెప్పు. అలాగే సరే అయ్యా. తాగడానికి 5 దగ్గర అప్పు తీసుకున్నావారా? నువ్వు మారవరా చా. సరేలే, నేను ఎలాగో డబ్బు తీసుకొస్తా. ఫస్ట్ నువ్వు 5 దగ్గర పో. హలో, ఎవరు? హలో, అప్పిచ్చినాయ్ గారు, నువ్వేమన్నా ఫ్రీగా డబ్బులు ఇచ్చావా? 100కి 10 రూపాయలు వడ్డీ. నేనేమన్నా పారిపోతున్నానా? ఇప్పుడు చెప్తున్నా విను, 1 రూపాయి కూడా ఇవ్వను. ఏం చేసుకున్నావు చేసుకోపా. పొలానికి మందు కొనాలంటే అప్పిచ్చా. వాడే మందు తాగి నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అప్పు తీసుకునేటప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు నాలోని రాక్షసుని చూస్తాడు. చూపిస్తా. రేయ్, వాడి తాగిన కిక్కు దిగేలోపే మన క్వారీకి తీసుకురండి. జింక దొరికిందిరా. అయ్యా అయ్యా చెప్పండి, క్షమించండి, 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 తప్పైంది, ఇంకోసారి చేయండి, ఇంకోసారి. అయ్యా ఏందా ఎలా కొడుతున్నారు? ఏం చేశాడు ఆ వీడు? రేయ్, నీకేంట్రా పని ఇక్కడ? అయ్యా ఇదంతా డబ్బుల కోసమే కదయ్యా, ఎలాగైనా నేను తెచ్చి కడతానయ్యా, వదలండి అయ్యా, ప్లీజ్ అయ్యా. నువ్వెవడరా నాకు డబ్బులు ఇచ్చేకి? నీకేం సంబంధం?
వాడికి ఇచ్చేటప్పుడు నువ్వు ఉన్నావా? లేవు కదా. పక్కకు పో. లేదయ్యా, మేము తీసుకుని వెళ్తా. తీసుకెళ్తావారా? తీసుకెళ్ళరా. ఎందుకు కొడుతున్నారయ్యా? వీడేమో తాగి వాడేమో తాగకుండా ఇద్దరు నాకు ఎదురు చెప్తున్నారు, అందుకే కొట్టిస్తున్నా. ఎదురు చెప్తే కొట్టిస్తావా? ఇప్పుడు నేను నీకు ఎదురు నిలబడతా, నన్ను కొట్టిస్తావా? అయ్య గారికి ఎదురు చెప్తావురా నువ్వు? అన్నం పెట్టారయ్యా, కుక్కకు అన్నం పెట్టేది. అందుకే విశ్వాసం చూపిస్తున్నా, కొట్టలేను. నాకే ఎదురు చెప్తావరా? కొట్టరా నా కొడుకుల్ని. మిమ్మల్ని చాలా నమ్మనయ్యా. డబ్బు కోసం మనవన్నీ కొడతారా? మనవాడయ్యేవాడు. ఎవడరా మనవాడు? డబ్బు విషయంలో ఎవరు మనవాళ్ళు కాదు. కోట్లు సంపాదించి కోటీశ్వరైనా సరే ఊపిరిపోగానే ఊరవతల పడేస్తారయ్యా, గుర్తుపెట్టుకో. నా ఊపిరి పోయిన తర్వాత ఊరవతల పాడేస్తే నాకేంటి? నా ఇంట్లో ఏసీ రూమ్లో పాడేస్తే నాకేంటి? ఇప్పుడు నాకు ఊపిరి ఉంది కదా. నాకు నా డబ్బు, నా పరువే ముఖ్యం. ప్రాణం కంటే డబ్బు గొప్పది కాదయ్యా, మనుషుల్ని నమ్మాలి. ఇదే పరిస్థితి మీ కుటుంబానికి వచ్చింటే ఎందుకు నమ్మలేరా ఈ మనుషుల్ని? ఒక యాక్సిడెంట్లో నేను, నా భార్య, పిల్లలు రోడ్డు మీద పడి నరకం అనుభవిస్తుంటే సహాయం చేయడానికి ఒక్కళ్ళు రాలేదు. గంట తర్వాత అంబులెన్స్ వచ్చింది. దానికంటే ముందు వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్లు చేసిందిరా ఈ సమాజం. నా కళ్ళ ముందే నా పిల్లలు నాన్నెప్పని ఏడుస్తుంటే లేవలేని పరిస్థితి. హాస్పిటల్లో డాక్టర్లు ఆపరేషన్ చేస్తే డబ్బులు వస్తాయా రావని ఆలోచించే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయిరా. ఆ రోజుల్లో నాతో డబ్బులు లేక, సమాజంలో మానవత్వం లేక నేను నా కుటుంబాన్ని కోల్పోయాను. నా దృష్టిలో సమాజం, మానవత్వం ఎప్పుడో చచ్చిపోయింది. తప్పైందయ్యా, ఇంకోసారి అలా మాట్లాడను. తాగినప్పుడు ఒకలా, తాగలేనప్పుడు ఒకలా యాక్ట్ చేయడం కాదురా జీవితం అంటే. ఎప్పుడైనా సరే కరెక్ట్గా మాట్లాడితే వాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. వెళ్ళండి. అంటే ఇప్పుడు మనుషుల కంటే డబ్బే గొప్పదని అంటారయ్యా? మనుషులకు చావు ఉందేమో కానీ డబ్బుకు చావు లేదురా. ఈ కథలో మనుషుల కంటే డబ్బే ఎక్కువ అని అర్థం కాదు. నా జీవితంలో నేను చూసిన కొంతమంది నిజమైన సంఘటనలే ఈ ఘటన.